అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోను. ఇక్కడ ముఖ్యంగా యేసు తల్లి, తర్వాత యేసు శిష్యుడు కనబడుతున్నారు. యేసు ఈ లోకానికి మానవ రూపాన్ని దాల్చి వచ్చాడు కదా. ఈయన వచ్చేసి చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీలో వడ్రంగి పని చేసేవారు కాబట్టి ఆయన వాళ్ళ ఇంట్లో చీలలు కానీ, ఈ సుత్తి, శీర్ణము అలాంటి వస్తువులు ఉపయోగించేవాళ్ళు. అలాగే ఆయన ఆ పని కూడా చేసేవాడు కాబట్టి ఆయనకి గాయాలు చిన్నప్పటి నుంచి ఆయనకు అలవాటు అయ్యేటివి. అలాగే ఆయన తన శరీరాన్ని సిలువలో వేయబడక ముందు ఆయన శరీరాన్ని కానీ, ఆయన ఆత్మీయంగా కానీ ఆయన బలపరుచుకుంటూ వచ్చారనమాట. ఆయన 30 సంవత్సరాలు వచ్చేంతవరకు ఆయన వాళ్ళ ఇంట్లోనే పని చేస్తూ ఉండేవాడు. తర్వాత వచ్చి ఆయన దేవుని సేవలో ప్రారంభించాడు. అలాగే మనం కూడా మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం కూడా ప్రిపేర్ అయి ఉండాలి. కనికలు ఏ విధంగా అయితే సిద్ధపడి ఉన్నారో మనం కూడా అలాగే సిద్ధపడి ఉండాలి. అలాగే సిద్ధపడి ఉండాలంటే మనం కూడా వాక్యం చదవాలి. వాక్యం చదివితే సరిపోదు, వాక్యాన్ని మనం ప్రతిరోజు మన హృదయాలు ఉంచుకోవాలి. అలాగే దావీదు గ్రంథం రాసిపోయిన 119వ కీర్తన 11వ అధ్యాయంలో, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానని. మన హృదయంలో ఆయన వాక్యాన్ని ఉంచుకుంటే మనం ఏ పాపం చేయకుండా ఆ వాక్యం మనం సహాయం చేస్తుంది. 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడే ఉందనింది. వాక్యం మన హృదయంలో ఉంచుకునే దేవుని మన హృదయంలో ఉంచుకున్నట్టే. మన హృదయంలో దేవుని ఉంచుకున్నప్పుడు మనం ఏ పాపం చేయకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అనేది యోహాను సువార్త 19వ అధ్యాయంలోని 26వ వచనంలో, ఆయన తాను ప్రేమించిన శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ అమ్మ అనేసి అతనికి అప్పగిస్తున్నాడు అనమాట. ఆ విధంగా మనం కూడా తల్లిదండ్రులు సన్మానించే వారిగా ఉండాలి. మనం కూడా క్రియ రూపంలో ప్రేమించాలి. యేసయ్య ఎలా ప్రేమించాలంటే, మనం నీ కోసం నా కోసం తన రక్తం కాచి, చీలలు గుచ్చుకొని, కొరడాలతో దెబ్బలు తిని, ఆ సిలువ నన్ను చాలా దూరం మోసుకొచ్చేది కూడా ఆయన అలిసిపోలేదు. నీ కోసం నా కోసం ఆయన 3.5 గంట ఆయన సిలువలోనే ఉండి ఈ 7 మాటలు పలికి ఆయన వచ్చేసి ప్రాణం ఇచ్చారనమాట. ఆ ప్రేమను మన పైన ఈ క్రియ రూపంలో చూపిస్తున్నాడు. అదేవిధంగా దేవుని వాక్యం మనం కూడా ఇతరులను ఎలా ప్రేమించాలి అనేది 1వ యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో, చిన్నపిల్లల మాటలతోనూ నాలుగుతోనూ కాక క్రియలతోనూ సత్యంతోనూ ప్రేమించాలి. మనం కూడా ప్రేమించాలంటే క్రియతో ప్రేమించాలన్నమాట. సంఘంలో ఏదో ఒక విధంగా పని చేస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాట ద్వారా కాకుండా క్రియ రూపంలో దేవుని ప్రేమించాలి. అలాగే యేసు ఏ విధంగా అయితే తన తల్లిని ఆ శిష్యునికి అప్పగించారో మన తల్లిదండ్రులను సన్మానించే వారిగా ఉండాలి. తల్లిదండ్రులను మనం సన్మానిస్తే దీర్ఘాయు కాలం బతుకుతామని కూడా వాక్యంలో రాయబడింది. ఆ విధంగా మనం కూడా తల్లిదండ్రులను సన్మానిస్తూ క్రియతో దేవుని ప్రేమించాలి, దేవునితో నడవాలని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడు మీకు ఈ వాక్యాన్ని దీవించిన గాక.